84 ఏళ్లుగా హైదరాబాద్ బెంగాలీ సమితి ఆధ్వర్యంలో దసరా నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఎన్టీఆర్ స్టేడియంలో దుర్గా పూజను ఏర్పాటు చేశారు. 9 రోజుల పాటు అమ్మవారికి ఎంతో నిష్ఠగా పూజలు చేసి చివరి రోజున సింధూర్ కేలా ఆడి విగ్రహాన్ని ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు నిర్వాహకులు. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తారని చెప్తున్నారు నిర్వాహకులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. స్టేడియంలో హైదరాబాద్ బెంగాలీ సమితి వారు దుర్గా అమ్మవారిని ఇక్కడ ఏర్పాటు చేశారు. సో మన ప్రస్తుతం ఎన్టీఆర్ స్టేడియంలోనే ఉన్నాము. ప్రతి ఏడాది కూడా దసరా నవరాత్రుల్లో భాగంగా దాదాపు 15 రోజుల పాటు కూడా నవరాత్రులు ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో ఎంతో మంది ఇక్కడికి వస్తూ ఉంటారు, అమ్మవారిని పూజిస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఎటువంటి సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి, డే అంతా ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఇక్కడ బెంగాలీ సమితికి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో చాలా ప్రత్యేకంగా ఎవ్రీ ఇయర్ నడిపిస్తూ ఉంటారు. ఈ ఏడాది ఏ విధంగా ఉన్నారు? ఈ పూజ మేము 84 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. నిజాం ఎరా నుంచి చేస్తున్నాం. 1942 మనం మొదటిగా పూజ ఇక్కడ మనం హైదరాబాద్ సిటీలో చేసాము. మొత్తం జంట నగరాల్లో ఇది అంతటికన్నా పెద్ద పూజ, పాత పూజ. అండ్ మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది అంతటికన్నా అమ్మవారిది చాలా పెద్ద పూజ. సౌత్ ఇండియాలో ఇది అంతటికన్నా పెద్ద పూజ. సో మేము ఇక్కడ మాకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సపోర్ట్ పూర్తిగా దొరికిందండి. తర్వాత లా అండ్ ఆర్డర్ సపోర్ట్ మనకి ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ దొరికిందండి. TGSPDCL సపోర్ట్ దొరికింది. అండ్ ఈ పూజ మేము 84 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ప్రతిరోజులు అంటే మేము అమ్మవారిది ఇక్కడ పూజ జరుగుతుంది, హోమం జరుగుతుంది, సంధి పూజ జరుగుతుంది. అండ్ భక్తులందరూ లక్షల్లో పాల్గొంటారు. అండ్ ప్రతిరోజు మేము 15,000 భక్తులందరికీ మేము ఇక్కడ అమ్మవారి ప్రసాదం భోగ్ అని చెప్తాం, అది పెడతామండి అందరికీ. అండ్ మేము మీ అందరికీ ఇక్కడ ఇన్వైట్ చేస్తున్నాం. అమ్మవారి పూజ ఇవాళ కూడా అవుతుంది. సాయంత్రం పూట ఇక్కడ మా కల్చరల్ యాక్టివిటీ కూడా అవుతుంది. ఇండియన్ ఐడల్, సారేగామా సింగర్స్ వాళ్ళందరూ వస్తారు స్టేజ్లో. బాంబే నుంచి, కలకట్టా నుంచి వస్తారు. ఇది మొత్తం మనకి మా కలకట్టా నుంచి మనం అందరు బెంగాలీస్ ఇక్కడ ఉన్నాం. జంట నగరాల్లో దాదాపు 9 లక్షల బెంగాలీస్ ఉంటారండి ఇక్కడ. అండ్ మేము మన కల్చర్గా మన సంస్కృతి సభ్యత అది వీఆర్ హోల్డింగ్ ఆన్. అండ్ మేము అదే కోరుకుంటున్నాం, మీ అమ్మవారి దయ వల్ల మనం అందరూ ఆరోగ్యం బాగుండాలి, అందరు వీ హ్యావ్ టు బి వెరీ ప్రాస్పరస్. సో ఈ అమ్మవారి దసరా పండుగ సందర్భం మీ అందరికీ ఇంకోసారి మేము శుభాకాంక్షలు తెలుస్తున్నాం. మీరు అందరు ఇక్కడ పాల్గొచ్చి టుమారో, టుడే అండ్ ఇవాళ, రేపు ఇంకా ఎల్లుండి కూడా మేము ఘనంగా చేస్తాం. అండ్ లేడీస్ కూడా ఇక్కడ అమ్మవారు వెళ్తేప్పుడు సింధూర్ ఖాలా చేస్తారు. అండ్ అమ్మవారు కైలాసంకి వెళ్ళిపోతారు పిల్లలతో సహా. అది అన్నమాట సింధూర్ ఖాలా. లాస్ట్ డే ఆఫ్ పూజ ఎలా ఉంటుంది? అమ్మవారిని ఎలా సాగనంపుతారు? లాస్ట్ రోజు మేము దేవుణ్ణి సింధూరం పెట్టేసి ఆ సింధూరంతో అందరూ ఒకరికొకళ్ళు పెట్టుకొని సాగనింపుతాం. సో ఎక్కడ నిమజ్జనం చేస్తారు? ఇక్కడ మన ట్యాంక్ బండ్, మన ఓన్ ట్యాంక్ బండ్. సో ఎలా మొత్తం ఈ నవరాత్రి ఎలా జరుగుతుంది ఇక్కడ? నవరాత్రులు అని అంటే చతుర్థి రోజు మేము దేవుడిని మా క్లబ్ ప్రిమైసెస్లో తయారు చేసి చతుర్థి రోజు ఈ వెన్యూకి తీసుకొని వస్తామండి. ఆ రోజు తర్వాత పంచమి రోజు నుంచి పూజలు స్టార్ట్ అవుతాయి. నిన్న షష్ఠి పూజ అయింది, మొన్న షష్ఠి పూజ అయింది, నిన్న సప్తమి అయింది, ఇవాళ అష్టమి పూజ, మహా అష్టమి పూజ. ఇవాళ చాలా ఇంపార్టెంట్ పూజ అనమాట. రేపు నవమి పూజ అవుతుంది. దసరా రోజు, దశమి రోజు మేము సింధూర్ ఖెలా అంటాము దాన్ని. మాతాని సింధూర్తో మొత్తం ఆడవాళ్ళందరూ, సౌభాగ్యవతులందరూ మాతకి, దుర్గామాతకి సింధూర్ ఖెలాతో కుంకుమ అర్పణ చేసి ఆడుకొని ఆవిడ్ని మళ్ళీ విసర్జన చేసి పంపిస్తామన్నమాట. అయితే ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేసేసి ఆ రోజుకి మాది ఎండ్ అయిపోతుంది. సో చూసిన కదా, మొత్తంగా దాదాపు ఈ నవరాత్రులంతా కూడా ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ దసరా ఫెస్టివల్ని అమ్మవారిని ఇక్కడ ఏర్పాటు చేస్తాము. లాస్ట్ రోజు సింధూర్ కేలా అనేది ఒక పూర్తిగా కూడా అమ్మవారికి సింధూరాన్ని సమర్పించి అందరు ఆడవాళ్ళంతా కూడా ఆ సింధూరాన్ని తీసుకొని ఇక్కడ నుంచి కూడా నిమజ్జనానికి నిమిత్తం ట్యాంక్ బండ్కి తీసుకెళ్తామని కూడా ఇక్కడ బెంగాలీ సమితి వాళ్ళు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ రంగనాయకులతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.